తెలంగాణ డీజీపీ బత్తుల శ్రీధర్ రెడ్డి. బత్తుల శ్రీధర్ రెడ్డి తెలంగాణ పోలీస్ శాఖలో విశ్వసనీయత, నిబద్ధత, ప్రజాసేవ భావనలతో ఒక ఫేమస్ ఆఫీసర్గా పేరు పొందిన ఐపీఎస్ అధికారి. ఈయన 1994లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణుడై ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కేడర్లో చేరడం జరిగింది. అప్పట్లో ఆ తర్వాత తన వృత్తి జీవితాన్ని విశాఖపట్నం జిల్లాలో ప్రారంభించారు ఆయన. ఆ తర్వాత గ్రే హౌండ్స్ ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ విశాఖపట్నం సిటీ పోలీస్గా కూడా ఆయన పనిచేశారని చెప్పి మనకు సమాచారం ఉంది. ఈ సమయంలో నేరాలు, భద్రతా సమస్యలు, ప్రజల సమస్యలకు నేరుగా ఎదుర్కొని ఆయన ఎంతో సమర్థవంతంగా ఆ విధులన్నీ కూడా నిర్వహించి ఎంతో అనుభవాన్ని గడించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయన రాష్ట్ర ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు తొలి చీఫ్గా కూడా నియామకం కాబట్టారు. ఈ పదవిలో ఆయన రహస్యవర్గ సమాచారం అంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఒకటి, ఆ తర్వాత నేరరహిత తెలంగాణ కోసం చాలా కఠినమైనటువంటి ఒక నిబద్ధతతో కూడిన ప్రయత్నాలు కూడా చేశారని చెప్పి మనకు తెలుస్తుంది. సో ప్రజల భద్రత, ఆ తర్వాత న్యాయం విషయాల్లో ఆయన చాలా పేరు సంపాదించారు. 2016లో అరైవ్ అలైవ్ అనే రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలకు రోడ్ల భద్రత గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ ప్రయత్నాల్లో ఆయన సక్సెస్ కూడా అయ్యారు. అదే ఏడాదిలో తెలంగాణ పోలీస్ శాఖలో ప్రజల ఫిర్యాదులపై చాలా ఎఫిషియెంట్గా రెస్పాండ్ అయ్యేందుకు, ఆ కంప్లైంట్స్ని స్వీకరించేందుకు ప్రజా ఫిర్యాదు బాక్స్ అంటే పీపుల్ కంప్లైంట్ బాక్స్ను కూడా ప్రవేశపెట్టారు. అప్పట్లో ఇది చాలా ప్రజాదరణ కూడా పొందింది. అందువల్ల ఆయన ప్రభుత్వ సేవలో తన నిబద్ధతకు గుర్తింపును కూడా పొందారు. చాలా అవార్డ్స్, రివార్డ్స్ కూడా గెలుచుకున్న పరిస్థితి అయితే ఉంది. 2002లో పోలీస్ గ్యాలంటరీ మెడల్, 2011లో మెరిటోరియస్ సర్వీస్ పోలీస్ మెడల్, అలాగే 2020వ సంవత్సరంలో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ డిస్టింగ్విష్ సర్వీస్ వంటి పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. ఇవి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఈ అవార్డులను ఆయన నాయకత్వ నైపుణ్యం అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కనుకోండి, ఆయన చూపించినటువంటి డెడికేషన్ అంటే కఠిన శ్రమ కనుకోండి, ప్రజల భద్రత లాంటి విషయాల్లో ఆయన చూపించినటువంటి డెడికేషన్ లెవెల్స్కి ఒక గుర్తింపుగా పోలీస్ శాఖ ఇప్పటికీ కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది. 2025 సెప్టెంబర్ 26న శ్రీధర్ రెడ్డి గారు మనందరికీ కూడా తెలుసు ఇటీవలే తెలంగాణ రాష్ట్ర డీజీపీగా కూడా నియమితులయ్యారు. ఎందుకంటే ఆయన చూపెట్టినటువంటి అంకిత భావం, సేవాభావం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన డీజీపీగా నియామకం చేస్తూ ఆర్డర్స్ ఇప్పించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన చాలా స్పష్టంగా కొన్ని విషయాలు అయితే ప్రకటించారు. మనం వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. యూనిఫామ్లో ఉన్న వాళ్లకు అవినీతికి స్థలం ఉండకూడదు, చాలా క్లియర్గా చెప్పారు ఆయన. డీజీపీగా నియమితమైన తర్వాత ఆయన పోలీస్ శాఖలో న్యాయం, ఇంకా ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, ఇంకా ప్రజాసేవ భావనలకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ శాఖలో